మనిషి పోయినాక ఆ విలువ అనేది ఏందో తెలుస్తుంది. అనాథలాగా చేసిపోయింది. అమ్మ ఎంత తిట్టినా అమ్మనే ఆమె. నిన్న అమ్మది చేస్తున్నా 5 years. వచ్చేసింది. లాస్ట్ టైం కూడా నేను చూపించాను మీకు ఎలా మేము సెలబ్రేట్ చేస్తాము చనిపోయిన తర్వాత. సో సెలబ్రేట్ అంటున్నాను ఏంటి అని అనుకోకండి, ఇయర్లీ వన్స్ అయినా వాళ్ళని తలుచుకొని చేయడం. సో ఎర్లీ మార్నింగ్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. 5:30కే ముంబై లేపేశారు. ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసి దెన్ అమ్మమ్మ కార్యక్రమం అది జరుగుతుంది. పూజ అయిపోయింది అండ్ వంటలు స్టార్ట్ అయిపోయాయి. ఈసారి మెన్యూ ఏంటంటే డబల్ కా మీఠా, చోలే మసాలా, పూరి, మిర్చి, వెజ్ బిర్యానీ, సాంబార్, పెరుగు అండ్ టమాటో చట్నీ, పాలకూర పప్పు కూడా వేరే అన్నను పెట్టి చేస్తున్నాం అనమాట. ఈసారి అలా జరుగుతుంది మా డే. లోపల వచ్చేసి అమ్మమ్మకి నైవేద్యం ఆంటీ వాళ్ళు చేస్తున్నారు అనమాట. అమ్మమ్మకి చాలా ఇష్టం పోలేలు అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ గారెలు, పోలేలు అంటే చాలా ఇష్టం. అవి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అమ్మమ్మని ముస్తాబ్ చేస్తున్నాను. ఎందుకో ఈ ఇయర్ చాలా 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 బాధగా ఉంది జనరల్ కన్నా కూడా. ఇలా డెకరేషన్ అయితే చేశాను. ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ లో. ప్రసాదం అమ్మకి పెట్టేసి సమాధి దగ్గరికి వెళ్తాము. నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, తెలంగాణలో అయితే ఇలా చేస్తారు, మా సైడ్ అయితే చేస్తారు ఇలాగా. ఇయర్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. సో మేమైతే వెళ్తాము సమాధి దగ్గరికి వెళ్ళి. ఒక 2 days ముందే పెయింట్ వేసేసి వచ్చామన్నమాట, నేను మమ్మీ కలిసి. అమ్మమ్మ చనిపోయిన రోజు వెళ్ళి సమాధులు కూడా డెకరేట్ చేస్తాం అన్నమాట.
పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నంతసేపే ఇల్లు అలాగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారంటే అసలుకి మనం ఎందుకు ఉంటున్నామో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ వస్తాయి. అమ్మమ్మ నానమ్మే అని కాదు, మన పేరెంట్స్ ఎవరైనా సరే మనతో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ అస్సలకి తెలియదు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఉంటే అదొక ధైర్యం. ఎవరైనా కానీ ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ గ్రాండ్ పేరెంట్స్. చూస్తున్నారు కదా, సమాధిలను ఇలా డెకరేట్ చేసి, ఇంకా తాతయ్య పక్కనే ఉంటారనమాట, పక్కనే ఉంటే సమాధి. సో తాతయ్య సమాధికి కూడా డెకరేషన్ అంతా వేసేసి టెంకాయ కొట్టి వచ్చేసామన్నమాట. ఈసారి చాలా బాధగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది. 5 years ఇంకా అయిపోయినాయి అని. ఇంకా ఇలా సమాధుల దగ్గర నుంచి వచ్చేసాక ఇంటి దగ్గర భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా 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 బాగా కుదిరాయి ఈసారి. ఎవ్రీ టైం కుదిరితే ఈసారి ఇంకా కుదిరాయి. వెజ్ బిర్యానీ అయితే చాలా బాగుండింది. అయితే చేస్తున్నాను.
వన్స్ అగైన్. ఇదే ఇంకా మేము తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఒక రాఖీ పూర్ణం రోజు రాలేదన్నమాట. గణేష్ చతుర్థి వరకు కట్టొచ్చు అని ఈ రోజు డాడీకి రాఖీ కడుతున్నారు. ఇలా నా డే అయితే ఎండ్ అయిపోయింది. ప్లీజ్ పేరెంట్స్ ని కానీ గ్రాండ్ పేరెంట్స్ ని కానీ డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. బాయ్. అన్న తల్లి ప్రేమ కన్నా అయితే ఏది ఇలువైంది కాదు కదా మమ్మీ. ఆ ఇలువ ఆ లోపం ఏంటి ఇప్పుడు తెలుస్తుంది నాకు. అమ్మమ్మ అప్పుడు క్షణాలు ఇట్లా బాధపడ్డది అవన్నీ కళ్ళతో చూస్తున్నాను కదా. ఏడిపోయినా నా ఇంటి ఉంటుండే కదా. ఒక డైలాగ్ వస్తుంది నాకు అట్లకి వెళ్ళి ప్రతిసారి ఎప్పుడు నా ఇంట నేను నన్ను వదిలేవాడు. ఆ వదిలిపోయినాక నేనున్న ఈ 5 సంవత్సరాలు మా అమ్మ లేదు కదా, అంతా నాకే ఉన్నారు. అందరినీ తీసుకుంటే అందరు రాస్తారంటే నిన్నటికి నాకు అర్థమైంది ఏంటంటే నీకంటూ ఎవరు లేరు. ఉన్న 2 తల్లిదండ్రులు, నీ భర్త, నీ పిల్లలు తప్ప ఎవ్వరు రారు. ఎంత మనము సొంతంలో అని నమ్ముకున్నా గానీ వాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళకు రక్త సంబంధం వాళ్ళైతేనే సెట్ అవుతారు. మన రక్తం అనేటోళ్ళు ఎవ్వరు లేరు. ఫస్ట్ తల్లిదండ్రులను చూడండి, తర్వాత మీ భార్య పిల్లలను చూసుకోండి. ఆ బంధువుల హాయ్ ఎంతవరకు ఎక్కువ మాత్రం వీళ్ళు నాకైతారు రేపు నాకు చేస్తారు మాత్రం ఎవ్వరి మీద డిపెండ్ కాకండి. అది నా కోరిక ఒకటి. నేను అనుభవిస్తున్న బాధ నిన్న అమ్మది చేస్తున్నా 5 years చాలా సంతోషంగా చేయాలని ఉండే. చాలా మూడ్ అవుట్ అయిపోయింది నాది. మా అమ్మది కాకపోతే మా అమ్మ దీవెన చాలా ఉంది నా మీద. పువ్వు వచ్చింది, మా అమ్మ దీవెన చాలా ఉంది, మా అమ్మ చాలా ఉంది. మందికి డిపెండ్ కాకండి, మందే వాళ్ళు. అది అంగల్లో వచ్చిన ప్రేమలు అవి. నాకు అర్థమైంది. నేను మా అమ్మ పోయిన 5 ఏళ్ల సంత చూస్తున్న ప్రేమ ఏంటంటే అమ్మ ఎంత తిట్టినా అమ్మనే ఆమె, నాన్న ఎంత అన్నా నాన్ననే. భార్య భర్తలు గిట్ట ఎంత అనుకున్న వాళ్ళు కలిసిపోతారు. మన పిల్లలు మనం కొట్టినా మన దగ్గరకు వస్తారు, మంది రారు. అందుకోసం అని మీరు గిట్టంగా ఆలోచించండి ఒకసారి. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.